ఎంతో రుచికరమైన సాంబార్ తయారు చేసుకున్నాను. ఇది అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు కూరగాయలు నేను ముందుగానే కట్ చేసుకున్నానండి. ఇవి ఆలుగడ్డలు, క్యారెట్లు, దోసకాయలు, వంకాయలు, బెండకాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే మనము ముందుగానే పప్పు ఉడకబెట్టుకొని పెట్టుకున్నామండి. పప్పు, చింతపండు రసము, తాలింపు గింజలు, కరివేపాకు, ఇది జీలకర్ర, మెంతుల పొడి అండి. ఇలా మిక్సీ పట్టుకున్నాము. మెంతుల పొడి, సాల్ట్, మన సాంబార్ మసాలా, పసుపు, కారం, ఆనియన్స్. ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనం సాంబార్ సరిపడా ఆయిల్ పోస్తున్నాము. ఆయిల్ని బాగా హీట్ అవ్వాలి. కొన్ని తాలింపులు ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇందులో మనం కరివేపాకు కూడా వేసుకున్నాము. ఇందులో కొంచెము మనము అల్లం పేస్ట్ వేసుకున్నాము. ఎక్కువ వేయద్దు, కొంచెం వేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, మంచిగా కలుపుకోవాలి. ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు కూడా వేసేసుకున్నాము. ఒక 10 నిమిషాల సేపు మంచిగా మగ్గనిద్దాం. 5 నిమిషాల మగ్గిందండి. ఇందులో మనము ఇప్పుడు కారం వేసుకున్నాము. కారం కూడా ఎక్కువ వేసుకోవద్దు, సాంబార్ మంట ఉంటే అసలు బాగుంటుంది. ఇందులో మనము ఇప్పుడు చింతపండు రసం కూడా పోసుకున్నాము. ఇప్పుడు చింతపండు పోసుకున్నాం కదండి, దానికి సరిపడా పప్పు వేసుకున్నాము. మంచిగా కలుపుతున్నాము. దీన్ని మంచిగా కర్రనిద్దాం. 5 నిమిషాలు అయిందండి. ఇందులో మనము జీలకర్ర, మెంతులు పొడిగొట్టి పెట్టుకున్నాం, అది కూడా కొంచెం వేసేద్దాము. ఇందులో మనము సాంబార్ మసాలా కూడా వేసేద్దాము ఒకసారి. ఇది మంచిగా కలుపుకున్నాము. ఇందులో ఫైనల్గా ఇంకొంచెము కరివేపాకు వేసేద్దాము. దీన్ని 1 నిమిషం పాటు తెరనిద్దాము. అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని దిప్పేసుకుందాం. రుచికరమైన సాంబార్ రెడీ అయిందండి. మీరు దీన్ని కూడా ట్రై చేయండి. ఇది రైస్లోకి, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది.